ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృప మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని నెలలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 2వ అధ్యాయంలోని 6వ వచనము పూర్తి చేసుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. 7వ వచనాన్ని కూడా మనము ఇంతకుముందు కొంత ధ్యానం చేసుకున్నాం. ఈ వచన భాగాన్ని ఇంకా కొంచెం ధ్యానం చేసుకుందాం. పరంగీతములు 2:7 యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నానని ఈ వచన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ వచనంలో మనకు కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అవేంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా యెరూషలేము కుమార్తెలు, రెండవదిగా ఇర్రులు లేళ్ళు కనబడుతున్నాయి, మూడవది ఇష్టము కనపడుతుంది, నాలుగవది కలతపరచక అని కనపడుతుంది, ఐదవది ప్రమాణముగా మనకు కనబడుతుంది, ఆరవదిగా బ్రతిమాలు కొనుట మనకు ఇక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వచ్చిన భాగాలను మనం ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటే, మొట్టమొదటిగా యెరూషలేము కుమార్తెలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరంగీతము 2:7లో ఈ పరమగీతములో యెరూషలేము కుమార్తెలు సియోను కుమార్తెలని 2 గుంపుల వారు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు దేవుని పిల్లలను చిన్న చూపులు చూచువారుగా మనకు కనబడుతున్నారు. వారి ప్రార్థనా జీవితమునకు ఆటంకముగా ఉండున్న వారుగా కనబడుతూ ఉన్నారు. శరీర సంబంధమైన అలంకరణ ఎక్కువగా ప్రేమించేవారుగా వారు కనబడుతూ ఉన్నారు. వారికి ఆచార భక్తి ఎక్కువగా మనకు కనబడుతూ ఉంది. ఆత్మీయత తక్కువగా మనకు కనబడుతుంది కనుక వీరు శరీర సంబంధులుగా మనకు కనబడుతున్నారు. శరీర సంబంధమైన సున్నతిని ఆచరించువారిగా మనము చూస్తూ ఉన్నాం. కానీ దైవ సంకల్పమైన బాప్తిస్మమును నిరాకరించిన వారుగా మనము చూస్తూ ఉన్నాం. సియోను కుమార్తెలు ఆత్మ సంబంధులు అయితే, ఆత్మ సంబంధులు కొన్ని సందర్భాలలో శరీర సంబంధులను బతిమాలుకునే పరిస్థితులు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆత్మ కార్యాలకు ఆటంకంగా ఉండకుండా వారిని బతిమాలుకుంటున్నట్లుగా మనము ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఎన్నో ఆటంకములు కలిగించేవారు ఉంటారు. కానీ వాటిని మనము లెక్క చేయకుండా దేవునితో సంబంధము కలిగి ఉండాలి. అయినను వారితో మనము ప్రేమగా మాట్లాడి వాటిని జయించువారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఎన్నో ఆటంకములు అభ్యంతరములు మనము కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయినను వాటన్నిటిని బట్టి వాటితో సహవాసము చేయకుండా దేవుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితులను కలిగి అందరినీ ప్రేమిస్తూ ఆయన ఎన్నో కార్యములు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాలు కూడా ఈ లోకపరమైన వాటిని ఏమున్నా కూడా వాటిని లెక్క చేయకుండా దేవుడు ఏ రీతిగా చేసి మనకు మాదిరి చూపించి వెళ్ళాడో ఆ పరిస్థితులన్నిటినీ మనము చేయటానికి మనం సిద్ధపాటుగా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము చూస్తే ఇర్రులు లేళ్లను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇవి అరణ్య జీవులుగా మనకు కనబడుతున్నాయి. కానీ వాటిని బట్టి ప్రమాణము చేయుచున్నది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనవి అవి కనుక వాటి మీద ప్రమాణం చేస్తున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆకాశమును భూమిని వాటి తోడని ఒట్టు పెట్టుకొనకూడదు, వాటి మీద ప్రమాణం చేయకూడదు. లోకంలో ఇవి సాధారణమైనవి కావు కనుక మనము ఆకాశముతోడు అనవద్దు, భూమితోడు అనవద్దని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. లోకంలో ఇవి సాధారణమైనవి కాదు కనుక వాటి మీద మనము ప్రమాణము చేయకూడదు, ఒట్టు పెట్టుకోకూడదని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే మానవుడు సాధారణమైన వాడు కనుక ప్రమాణంలో ఇద్దరూ సరితూగుతారు కనుక వీరి మీద ఒట్టు పెట్టుకొనవచ్చును. శరీర సంబంధులకు
శరీర సంబంధులే సరిపోయిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. వారికి వారు సరిపోతారని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు కనుక భూ సంబంధులే సరితూగగలరు. అయితే ఒట్టు పెట్టుకొనటం మంచిది కాదు, కానీ కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే అక్కడ అంటుంది కదా, లేళ్లను బట్టియు ఇరులను బట్టియు ప్రమాణము చేస్తున్నానని చెప్పేసి అక్కడ మనకు మాట్లాడుతూ ఉంది. మూడవదిగా చూసినట్లయితే ఇష్టాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు. దీని భావం ఏమనగా, ఆత్మ సంబంధమైన సంఘమనే ప్రియురాలు ప్రభు ప్రేమలో లీనమై ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆత్మకు తృప్తి కలుగు వరకు ఎన్ని గంటలైనను ప్రార్థనా సన్నిధిలో గడుపుట ఎంతో మంచిది కనుక వాక్య ధ్యానంలో, విజ్ఞాపన ప్రార్థనలో, ఉపవాస దీక్షలో, దైవ సన్నిధిలో ఎంతో ఎక్కువసేపు గడపాలి. అప్పుడు శరీర సంబంధమైన గర్వము అనే అతిశయము, అహంభావము, లెక్కలేని స్వభావము, అవమానపరిచే విధానము, అవివేకం, అంధత్వము తొలగిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ధ్యానం చేస్తూ, గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవునితో సహవాసం చేస్తూ ఉంటావో అది దేవునికి ఇష్టమైనది. అలాగన నువ్వు దేవుని సన్నిధిలో ఉండటం దేవుడు ఎంతో ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు తలస్నానం చేసి నువ్వు గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాలని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది. మనము ప్రార్థించేది, మనము ఉపవసించేది ఎవరికీ తెలియకుండా దేవుని సన్నిధిలో గంటల తరబడి వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేసుకుంటూ, ఉపవాసము చేస్తూ ఆ దీక్షలో మనము ఉండాలి. అలాగున గనక మనము దేవుని సన్నిధిలో ఉండినట్లయితే శరీర సంబంధముగా మన శరీరంలో ఏవైతే ఉంటున్నాయో అవన్నిటిని కూడా దేవుడు వాటన్నిటిలో నుంచి విడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన జీవితంలో ఉన్న గర్వం, అహంకారం, ఇతరులను కించపరిచే మాటలు, అహంభావం, ఇతరులను లెక్క చేయని స్వభావం, అవివేకంతో మాట్లాడే మాటలు, మనము ఈ లోకములో పడి అంధత్వములో పడి కొట్టుకుపోతున్న అంధత్వాన్ని దేవుడు వీటన్నిటిని కూడా తీసివేస్తాడు. ఎప్పుడు అంటే గంటల తరబడి దేవుని యొక్క ప్రేమకు ఇష్టమగు వరకు నువ్వు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ స్థితులన్నిటిలో నుంచి విడిపించి నిన్ను సాధువుగా చేయటానికి, ఇతరులను ప్రేమించే మనసు కలిగి ఉండటానికి దేవుడు నిన్ను తయారు చేస్తాడు. నువ్వు వాటిని విడిచిపెట్టాలి అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. 6 నెలలు ఒక తాగుబోతోడితో సహవాసం చేస్తే మంచివాడు కూడా తాగుబోతాడు అయిపోతాడు. కానీ మనం అలా ఉండకూడదు. తాగుబోతుడిని మనము మార్చే విధానంలో మనం ఉండాలి. కనుక మనం చేసే సహవాసము ఎవరితో చేస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన సహవాసము దేవునితో ఉన్నట్లయితే దేవుని ప్రేమను మనం పొందుకుంటాం. మనలో ఉన్న ఈ సాతాన మనస్సును దేవుడు తీసివేస్తాడు. ఆ ప్రేమ తత్వాన్ని మనలో కలిగిస్తాడు. అప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే ఆ తత్వం మన జీవితంలోనికి వస్తూ ఉంటుంది. కనుక నిత్యము దేవుని సన్నిధిలో దేవునికి ఎంత ఇష్టంగా మనము ప్రార్థన చేస్తామన్నది, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతామన్నది దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆ రీతిగా సహవాసం చేసినట్లయితే సాతాను కార్యములన్నీ నీలో నుండి తొలగించి దేవుని యొక్క ప్రేమను నీలో కుమ్మరించి, దేవుడు ఏ రీతిగా మరి మనుషులను ప్రేమించటానికి ఈ లోకానికి వచ్చాడో ఆ రీతిగా నువ్వు కూడా చేయటానికి ఇష్టపడతావు. ఇది సాతాను స్వభావము ఈ మాటలన్నిటిలో ఉన్నవి కనుక వాటిని నువ్వు సాతాను స్వభావము కలిగి ఉన్నట్లయితే అవన్నీ కూడా నీ హృదయంలో నిలిచి ఉంటాయి. అలాగనే నిలిచి ఉన్నప్పుడు ఏదైతే నీ హృదయం నిండా ఉంటుందో అది నోరు మాట్లాడుతుంది. కనుక నీ హృదయంలో ఏముంది, దేవుని ప్రేమ ఉన్నదా, దుష్ట స్వభావం ఉన్నదా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియురాలు ప్రియునికి ఇష్టురాలుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఇష్టమైనదిగా జీవించాలి.
అదే ప్రియురాలికి అందంగా మనకు కనబడుతుంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని సామెతల గ్రంథంలో రాయబడిన రీతిగా పైకి కనబడే అందము కాదు, కానీ ఆయన ఆత్మ సౌందర్యాన్ని చూస్తున్నాడు. నీ ఆత్మ ఏ రీతిగా ఉంది? గర్వముతో నిండిన నీ హృదయం నిండా అనేకమైన ఆలోచనలు సాతాను కలిగిస్తూ ఉంటాడు కనుక వాటి నుండి నువ్వు విడుదల పొందాలి అని అంటే దేవునికి ఇష్టమగు వరకు నువ్వు దేవుని సన్నిధి నుండి లేవకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన ఆమె యందు ఆశాబద్ధుడై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవునికి ఇష్టమగు వరకు దేవుని సన్నిధిలో మనము గడుపుతున్నామా? మనకిచ్చిన సమయాన్ని దేవునితో గడుపుతున్నామా? మనకిచ్చిన సంపద దేవునికి ఇవ్వటానికి ఇష్టపడుతున్నామా? సాతాను యొక్క పరిస్థితులు మన జీవితంలో ఉంటే ఇవన్నీ చేయటానికి మనం ఇష్టపడం కనుక దేవుడు మనతోటి మాట్లాడుతున్న మాటలు ఏంటి అని అంటే, నువ్వు దేవునికి ఇష్టమగు రీతిలో జీవించినట్లయితే, నువ్వు ఈ రీతిగా జీవించటానికి మరి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక నీ యందు ఆయన ఆశాబద్ధుడై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఆశాబద్ధుడుగా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. అట్టి పరిస్థితులు కలిగే వరకు దేవుని సన్నిధి నుండి లేగకూడదని మనము దీక్ష వహించి అలాంటి పరిస్థితులను చెయ్యాలి అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనతోటి మాట్లాడుతున్న మాటలు ఏంటి అని అంటే, దేవుని యొక్క కార్యములను మనము చూడాలి అని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు అనుకూలమైన రీతిలో నువ్వు జీవించటలేదని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక దేవునికి ఇష్టమగు వరకు ఆయన సన్నిధిలో ఉండుటకు మనము కూడా మన మనస్సును నిలుపుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. ప్రియురాలు ప్రియునికి ఇష్టముగా ఉండాలి అని ఎలాగన ఎదురు చూస్తుందో ఆ సంఘమైన ప్రియురాలు వలె మనము కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము దేవునికి ఇష్టమైన రీతిలో ఆయనకు ఇష్టమగు వరకు కూడా దేవుని సన్నిధిలో మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా మనము ఆయనకు ఇష్టమైన రీతిలో జీవించి ఆయన ఆమె యందు ఆశాబద్ధుడుగా ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది. 4వదిగా మనము చూస్తే కలతపరచక అని వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని. కలత అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ కలత అనేది మనస్సుకు సంబంధించిన విషయముగా మనము చూస్తూ ఉన్నాం. కలహము అనేది ఇతరుల నుండి వచ్చేది. భక్తిని కలతపరిచేవారు ఆత్మీయ జీవితమును కలతపరిచేవారుగా ఎందరో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వాటిని మనము సహనముతో భరించేవారుగా ఉండాలని, ఓర్పుతో మనము ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క ఆత్మ మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని యొక్క ఆత్మను మనము గమనించుకునేవారిగా ఉండాలి. అలాగున మనము దేవునితో కొనసాగాలని, దేవుని యొక్క ఆత్మతోటి మనము జీవించుచున్న సమయంలో ఆత్మ యొక్క ఇష్టమును భంగపరచకుండా చూసుకోవాలి. కనుక మనం ఈ లోకములో ఉన్న ఇష్టములను వదిలిపెట్టుకునే వారిగా ఉండాలి. అవంటే అసహ్యముగా చూచి వాటి వైపు చూడకుండా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. దేవుని యొక్క ఇష్టమును కలతపరిచేదే, అయిష్టముగా మార్చేదే కలత. కనుక ఇది రాకుండా సంఘము అనే ప్రియురాలు ఏం చేయాలి అని అంటే కలతపరచకుండా ఉండాలి అని మాట్లాడుతూ ఉంది. కనుక ఆ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. వాటిని లక్ష్య పెట్టక వాటితో పాటు మనము మరి ఆ ఇష్టంలోనికి వెళ్ళక దేవుడు ఇష్టపడే పరిస్థితుల్లోనికి మనము రావాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
కనుక మనం ఏ స్థితిలో ఉన్నామనేది మన హృదయాలను మనము సరిచేసుకునేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 5వదిగా చూస్తే ప్రమాణముగా మనకు కనబడుతుంది. ప్రమాణము అనేది ఇరువురు వ్యక్తుల మధ్య నిలిచే నిబంధనగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. శరీర సంబంధులు నీ జోలికి రాకుండగా శరీర కార్యములు నువ్వు చేయకుండా నువ్వు ప్రమాణము చేయాలి. మానవుడు దేవునితో ప్రమాణములు, మరి శత్రువుతో ప్రమాణం, ఇంటివారితో ప్రమాణం, పొరుగువారితో ప్రమాణం, శరీర సంబంధమైన వారితో ప్రమాణం, నామకార్థ క్రైస్తవులతో ప్రమాణం చేయాలి. ఎందుకనంటే ఆ ప్రమాణాన్ని నిలుపుకోవాలి. ఇది మీరితే ప్రమాదం కలుగుతుంది కనుక దేవునితో చేసే ప్రమాణములను నెరవేర్చుకోవాలి కనుక వాటిని నిలువ ఉంచకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎన్నో ప్రమాణాలను మనం చేస్తూ ఉంటాం. ఇది ఒక నిబంధనకు గుర్తుగా ఉంది. ఇద్దరు కలిసి ప్రమాణం చేసేది నిబంధన. దేవుడు కూడా నీకు ఒక నిబంధన చేశాడు. అది ఏంటి అని అంటే రక్త నిబంధన, ప్రాణమిచ్చిన నిబంధన, ప్రేమ చూపిన నిబంధన, నేను నిన్ను ప్రేమిస్తాననే నిబంధన. ఇవన్నీ కూడా యేసు ప్రభు నీకు నాకు చేసి చూపించాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన నిబంధన. నీ కోసం నేను ప్రాణమైనా ఇస్తాను, నువ్వు నా దగ్గరకు రా, నేను ప్రాణాన్ని కూడా లెక్క చేయనని చెప్పేసి దేవుడు మనతోటికి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. నువ్వు నా దగ్గరకు రా, నేను నిన్ను రక్షిస్తాను. ఇది గట్టి మాట. మనుషులకు దేవునికి మధ్య జరిగిన నిబంధన. నోవహుకు కూడా ఒక నిబంధన చేశాడు. ఏమని అంటే నోవహు మరి ఆ వర్షమంతా 40 దినాలు 40 రాత్రి పగళ్ళు ఆ వర్షాన్ని ఆ రీతిగా చేసిన తర్వాత దేవుడు కూడా పశ్చాత్తాపడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఇకెప్పుడు కూడా నీటి మూలముగా ఈ రీతిగా నేను చెయ్యను అని ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటి అని అంటే ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సులో 7 రంగులు మనకు కనబడుతూ ఉంటాయి. 7 సంపూర్ణ సంఖ్యగా మనకు కనబడుతుంది. నోవహుకిచ్చిన నిబంధన ఏంటి అంటే ఇదిగో ఇదే నీకు గుర్తుగా నేను చూపిస్తున్నాను అని ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సును దేవుడు చూపించి ఇది మన ఇద్దరికీ మధ్య నిబంధన, నేను ఇంకెప్పుడు కూడా ఈ పని చేయను అనే దానికి నిబంధన. ఇలాంటి వరదలతో ఎప్పుడు కూడా సమస్తమును నేను నాశనం చేయనని నరులను సృష్టించినందుకు ఆయన సంతాపపడి మరలా ప్రేమ కలిగిన దేవుడు ఇంక నేను ఇలాగున చెయ్యను అని ఒక నిబంధన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ నిబంధనను దేవుడు ఏ రీతిగా నిలబెట్టుకున్నాడో అదే రీతిగా మనము కూడా దేవుని పట్ల మనము చేసే నిబంధనలు, దేవునితో చేసే ప్రతి కార్యము కూడాను ఒక నిబంధనకు గుర్తుగా మనము జాగ్రత్తగా దానిని గ్రహిస్తూ దేవునికి ఏదైతే నిబంధన చేశామో వాటిని నెరవేర్చే వరకు కూడాను ఆ మాటను మనము విడిచిపెట్టకుండా ఉండాలి. ఆ కార్యము సంపూర్ణం చేయాలి. దేవుడు సంపూర్ణం చేశాడు. ఎందుకు ఎట్లాగనంటే ఇంద్రధనుస్సును చూపించి నోవహుకు మరి ఒక చిహ్నాన్ని ఆయనకు ఇచ్చి నిబంధన చేసి ఇక ఇది ఎప్పుడు కూడా రాదు అనే దాన్ని, మళ్ళా వస్తుందేమో అనే భయము నుండి విడిపించి ఇక ఇది ఎన్నటికీ ఇక ఇట్లాగ చేయను అనే మాటను స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఈ ప్రియురాలు కూడా అంటుంది కదా, నన్ను కలతపరచబాకండి, నేను నా ప్రియునితో ఉంటున్నాను, ఆయనకి ఇష్టమగు వరకు నేను దేవుని సన్నిధిలో ఉండాలి, వాక్య ధ్యానంలో ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. నేను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను లేపక ఉండునట్లు మీరు ప్రమాణం చేయండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రమాణము అనేది ఇద్దరి మధ్య వడంబకటగా మనకు కనబడుతుంది, నిబంధనగా కనబడుతుంది. దేవునికి నోవహుకి మధ్య నిబంధన ఇచ్చాడు దేవుడు, ఒక వడంబడిక ఇచ్చాడు. నీకు నాకు కూడా ఒక వడంబడిక ఇచ్చాడు. ఏంటి అని అంటే నువ్వు నా యొద్దకు రా, నేను నిన్ను రక్షిస్తాను అని. ఎవరైతే వచ్చారో ఆ ఓడలోనికి వాళ్ళు రక్షించబడ్డారు. మనము కూడా దేవుని పిలుపుకు లోబడి దేవుడు చేసిన వాటి కొరకు మనము ఎదురు చూసేవారుగా ఉండాలి అని
ఆయన చేయబోయే కార్యముల కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఉండేవారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 6వదిగా చూస్తే బతిమాలు కొనుటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు సంఘము ప్రియునిలో కొనసాగుట ఆటంకములు కలగకుండా నామకార్థ క్రైస్తవులను మనము బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. వారిని మనము గౌరవించాలి. వారి మధ్యలో జీవించుచు వారి అలవాట్లకు గురి కాకుండా, వారి మాలిన్యము అంటకుండా వారితో కలిసి జీవించాలి. వారికి మాదిరిగా ఉండాలి. వారిని బతిమాలి వారికి సువార్త ప్రకటించాలి. కొన్ని విషయాలలో వారిని బహుగా బతిమాలి వారిని బుజ్జగించాలి. పౌలు గారు కూడా సంఘములో ఉన్న విశ్వాసులను బతిమాలినట్లుగా పత్రికలలో మనము చూడము. కానీ ఇట్టి అనుభవము ప్రియురాలు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ లోకంలో ఎంతోమంది దేవుని వైపు చూడకుండా లోకము వైపు చూస్తూ మరి ప్రయాణం చేస్తున్న వారిని బట్టి మనము వారితో కలిసి జీవిస్తూనే వారి మార్గంలోనికి మనము వెళ్లకుండా వారితో జీవిస్తూ వారిని మరి ఎట్లయినా బ్రతిమాలి బుజ్జగించి దేవుని యొక్క రాజ్యములోకి వారసులుగా చేయాలి. వారికి సువార్తను ప్రకటించాలి. దేవుడు చేసిన కార్యాలేంటో వారికి తెలియచేయాలి. సాతాను వారికి అవి కనిపించకుండా చేస్తుంది కనుక ఆ రీతిగా మనము అటువంటి వారిని మనము సువార్త ద్వారా ప్రేమతో బుజ్జగించి దేవుని వైపుకు ఆకర్షించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. పౌలు గారు కూడా పత్రికల్లో అనేక రీతులుగా మరి సంఘాలను బ్రతిమలాడినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మనము ప్రేమ కలిగి ఉండాలని దేవుడు మనము ఎన్ని చేసినా ఆయన ప్రేమను చూపించి ఆయన ఈ లోకమునకు వచ్చి తిరిగి వెళ్ళాడు. అలాగున మనము కూడా చెయ్యాలి అని ఆ మాదిరిని చేసి ఆయన చూపించి వెళ్ళాడు కనుక మనము ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు ఎటువంటివి కలిగినప్పటికీ కూడాను వాటిని విడిచిపెట్టకుండా దేవుని ప్రేమను విడిచిపెట్టకుండా దేవునితో సంబంధాన్ని విడిచిపెట్టకుండా ఆ నిబంధనను విడిచిపెట్టకుండా మనము ప్రేమ కలిగి వారిని బుజ్జగించి వారు ఏమైనా అన్నా కూడాను వాటిని పట్టించుకోకుండా ప్రేమతో వారిని ఆహ్వానించి వారి పట్ల ప్రేమను చూపించి ఆ ప్రేమతో వారిని జయించేవారిగా ఉండాలి అని మనకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడి లోకమును ఎలాగున జయించాడంటే ప్రేమతోనే జయించాడు. అట్టి ప్రేమ మనందరము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రియురాలు కూడా అదే కోరుకుంటుంది. దేవుని యందు ప్రేమ కలిగి ఉంది. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంది. మనందరం ఎలాగున్నాం? ఆ ప్రియురాలు వలె ఆయనకి ఇష్టమగు వరకు దేవుని సన్నిధిలో ఉందామా? దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నేను ప్రేమ అయి ఉన్నాను, నేను ప్రేమాస్వరూపిణి అంటున్నాడు. ఆ ప్రేమని లోకంలో వ్యక్తం చేశాడు. దేవుడు ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెనని వ్రాయబడి ఉంది. కనుక దేవుని వాక్యం ఆ రీతిగా హెచ్చరిక చేస్తూ ఉండగా ఆ ప్రేమలో మనము వర్ధిల్లు వారిగా ఉండాలి. ఆయన ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు. మన భర్త మన కోసం పెట్టడు, మన భార్య మన కోసం పెట్టదు, మన బిడ్డలు మన కోసం ప్రాణం పెట్టరు. కానీ ఏకైక కుమారునిగా ఉన్న దేవునికి ఒకే కుమారుడిగా ఉన్న కుమారుణ్ణి నీ మీద ప్రేమతో ఈ లోకానికి పంపించి తన ప్రాణం అర్పించినంతగా నిన్ను ప్రేమించాడు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు చెల్లించినట్లుగా చూస్తూ ఉన్నాం. అట్టి ప్రేమలో మనందరము కూడా లీనమైపోదాం. అట్టి ప్రేమ కలిగి ఆయన వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు నాయన. ఇటు సమయాన్ని ఇచ్చారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. నీ ప్రేమకు ఇష్టమగు వరకు నాయన మీ సన్నిధిలో నుండి మేము లేవక ఎటువంటి కలతలు వచ్చినా ప్రభువా మేము వాటిని జయించేవారిగా ఉండినట్లు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, ఎవరైతే అయ్యా నీకు దూరముగా ఉంటున్నారో అట్టి వారిని నాయన
అయ్యా బతిమాలుకొని ఉజ్జగించి నీ ప్రేమను ప్రభువా సువార్తగా ప్రకటించి వారిని నీ వైపుకు నాయన మళ్ళించు వారిగా మమ్మలను సిద్ధపరచండి. అట్టి ప్రేమను మేము కూడా వ్యక్తం చేసుకుంటానికి విసుగుదల లేకుండా నాయన అయ్యా నా తండ్రి అటువంటి స్థితిలోనికి మేము అందరం వెళ్ళటకు కావాల్సిన కృపను మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. నీకు వందనాలు. మీరు కార్యములు చేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి కార్యము నీ నామ మహిమార్థము జరుగుటకు అయ్యా ఈ రీతిగా సజీవుల దేశంలో ఉంచి అయ్యా నిన్ను నా తండ్రి ధ్యానం చేసుకోవటానికి ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన అయ్యా చూచుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ పరిచర్యలో మీరు ఎంతగానో నా తండ్రి నాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానమును బట్టి నీకు మరి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రీతిగా నాయన నీ సన్నిధి అనుభవాన్ని నాయన నాకు ఇచ్చినందుకు మరి ఒకసారి నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.